2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 3వ వాక్యం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నాయన ఈ యొక్క ఉపవాస ప్రార్థన కోరికలు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుంటుండగా ఈ ఉపవాస దినాన మాకు కావలసిన విలువైన ఆత్మ సంబంధమైన మాటలు మీరు మాట్లాడండి. నిలబడిన నేను బలహీనుడని ఆయన నన్ను బలపరచండి, నీ ఆత్మతో ఎత్తిపట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వాక్య భాగం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండండి. మాకందరికి కావలసిన శ్రేష్టమైన వాక్యాన్ని మీరు అందించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా యందంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. యెహోషాపాతు ఏ దినాన్ని ఆచరించాలని చాటించాడండి? ఉపవాస దినము. ఓకేనా? ఈ శుక్రవారం రోజున ఈ ఉపవాస కూడికకు సిద్ధపడి వచ్చిన మనము కూడా ఉపవాస దినాన్ని పాటించాలి, లేదంటే ఉపవాస దినాన్ని చాటించాలని మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ యెహోషాపాతు రాజు కనిపిస్తూ ఉన్నాడు. ఉపవాస దినాన్ని చాటించింది ఎవరు చెప్పండి? యెహోషాపాతు. ఎవరు చాటించింది? యెహోషాపాతు. మీకెవరు ఉపవాస దినాన్ని చాటించారు? నేనే. అంతేనా కదా? ఉపవాస కూడిక పెట్టుకుందామని చెప్పింది ఎవరు? నేనే మీకు ఉపవాస దినం ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉపవాస కూడిక ఏర్పాటు చేసుకుందామని చెప్పాను. అలానే యెహోషాపాతు రాజు ఇశ్రాయేలు ప్రజలకు అంటే యూదా వారికి ఉపవాస దినమును ఆచరించాలని చాటించాడు. అసలు ఎందుకు ఈ ఉపవాస దినాన్ని చాటించాడు? తర్వాత ఉపవాస దినము చాటించినప్పుడు వారు ఎలాంటి ఉపవాసము వాళ్ళు ఆచరించారు? తర్వాత వారు ఉపవాస దినాన్ని పాటించడం వల్ల వారు పొందిన ఆ విజయం, లేదంటే వారు పొందిన ఫలితం ఏంటి? ఈ సంగతులు మనము ధ్యానం చేద్దాం. ముందుగా అసలు ఈ ఉపవాస దినాన్ని ఎందుకు చాటించాడయ్యా అంటే మనం గమనిద్దాం. 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. ఒక 3 గుంపులు యెహోషాపాతు రాజు మీదకి యుద్ధం చేయడానికి వచ్చాయమ్మా. ఎన్ని గుంపులు చెప్పాలి అందరూ? ఎన్ని గుంపులు? 3 గుంపులు. ఆ గుంపుల పేర్లు ఏందయ్యా అంటే మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు. ఒక రాజ్యం మీదకి ఎన్ని రాజ్యాలు వచ్చాయి చెప్పండి? 3 రాజ్యాలు వచ్చాయి. యూదా రాజ్యం మీదకి 3 శత్రు రాజ్యాలు యుద్ధం చేయడానికి వచ్చాయి. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి, కొందరు వచ్చి యెహోషాపాతు రాజుకు తెలియజేశాడు, ఓ యెహోషాపాతు రాజు, నీ రాజ్యం మీదకి 3 రాజ్యాలు యుద్ధానికి వస్తా ఉన్నారు సిరియన్ల తట్టు నుంచి. వారు ఎక్కడ దిగారంటే అక్కడ రాయబడినమాట, హససోన్ తామారు అను ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. ఏం చేశారు చెప్పండి అమ్మా? అర్థమవుతుందా? నీ రాజ్యం మీదకి 3 రాజ్యాలు యుద్ధం చేయడానికి వస్తున్నారు. వారు ఎక్కడున్నారాయా అంటే హససోన్ తామారు అనే ఏన్గేదిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని చెప్పినప్పుడు యెహోషాపాతు రాజు కాస్త భయపడి ఏం చేయాలో అర్థం కాక దేవుని యొద్ద విచారణ చేసి అప్పుడు ఉపవాసం ఉన్నాడు. ఏం చేశాడు చెప్పండి? వారందరూ 3 రాజ్యాలు యుద్ధానికి వచ్చేసరికి భయపడిపోయి ఉపవాస దినాన్ని పాటించాడు. ఆ విధంగా ఉపవాసం ఉండడం ద్వారా ఆ యూదా ప్రజలందరూ దేవుని మందిరంలో కూర్చొని ఆ ఉపవాస దినాన్ని చాటించి వాళ్ళ కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉపవాసముతో మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఒక గొప్ప కార్యాన్ని జరిగించి ఆ 3 రాజ్యాలపైన గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. అదే ఇక్కడ రాయబడిన మాటలు అమ్మా. 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం ధ్యానిస్తే క్లుప్తంగా చెప్పాలంటే 3 రాజ్యాలు ఒక రాజ్యం మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చాయి. యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఒక రాజ్యంకి రాజైన అంటే యూదా రాజ్యానికి రాజైన యెహోషాపాతు దేవుని ఎదుట ఉపవాసం ఉండి తన ప్రజలందరితో దేవుని మందిరంలో గలిపినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ 3 రాజ్యాలను ఓడించాడు. దీన్ని మనం వివరించుకుందాం. ఒక్కొక్క మాటగా మనం ధ్యానం చేద్దాం.
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఆ ఉపవాసం ఉన్నప్పుడు వారు ఎలాంటి ఉపవాసం ఉన్నారు చూద్దాం. ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రభు దగ్గరికి వచ్చారంటే, అక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనం చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? యెహోవా యొద్ద విచారించాలా. తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, రెండవదిగా మనసు నిలుపుకొని, ఒకటి దేవుని యొద్ద విచారణ చేయాలా, రెండోదిగా ఏం చేయాలంట? మనసు నిలుపుకోవాలా. ఇంకా ఏమని చేయాలా? 5వ వచనం చదవండి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి. అంటే ఎక్కడ నిలబడ్డాడంట? యెహోవా మందిరములో. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడ నిలబడాలా? దేవుని మందిరములో నిలబడాలా. తర్వాత ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశారంటే 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? నీవే మాకు దిక్కు, నువ్వు తప్ప మరొక దిక్కు లేదు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు నీవే మాకు దిక్కు అని దేవుణ్ణి ఏం చేయాలమ్మా? మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఇక్కడ మనకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. 3 సమూహాలు, 3 గుంపులు ఒక రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేశాడయ్యా అంటే, తన దేశం అంతటికి తెలియజేశాడు, మీరు అందరూ ఉపవాస దినం చాటించండి అని చెప్పాడు. ఉపవాస దినం పాటించడమే కాకుండా వాళ్ళు ఏం చేయాలంట? ఎవరి యొద్ద విచారణ చేయాలమ్మా? దేవుని యొద్ద విచారణ చేయాల. ఈరోజు చాలా మంది ఉపవాసాలు ఉంటున్నారు, కానీ దేవుని యొద్ద విచారణ చేస్తున్నారా? చేయటం లేదు. ఇంకా దేవుణ్ణి వేడుకోవటం లేదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం మన వాళ్ళు లెంట్ డేస్ అని ఒకటి పాటిస్తూ ఉంటారు. ప్రారంభించారా లెంట్ డేస్? స్టార్ట్ అయినాయి. భస్మ బుధవారం నిన్నటి నుంచి అనుకుంటా కదా, మొన్న 2 రోజుల కిందట. మరి 40 రోజులు ఉపవాసం అన్న నీవు ఒక్క రోజున విచారణ చేసావా దేవుని దగ్గర? మరి ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దగ్గర విచారణ చేయాలి. అక్కడ వాళ్ళు వేడుకున్నారు, దేవుణ్ణి వేడుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆ మాటలు కూడా మనకు కనిపిస్తాయి. తర్వాత 4వ వచనం చదవండి. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? వాళ్ళు విచారించాలా, వేడుకోవాలా. ఉపవాసం ఏదో ఉన్నాము, 2 పూట్ల అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉన్నాము అని చెప్పుకోవడం కాదు. ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? దేవుని యొద్ద విచారించాలా. నీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను బట్టి దేవుని యొద్ద విచారించాలా, దేవుణ్ణి వేడుకోవాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకా వాళ్ళు ఏం చేశారంట? మనస్సు నిలుపుకోవాలా. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? చాలామంది మనస్సు నిలుపుకోలేరు ఉపవాసం ఉన్నప్పుడు. పేరుకేమో ఉపవాసం ఉంటారు, ఆలోచనలన్నీ లోకంలోనే ఉంటాయి. ఆలోచనలు పేరుకేమో ఉపవాసం అని చెప్తుంటాడు, ఒకడేమో మాల వేసుకుంటాడు, తెల్ల బట్టలు వేసుకుంటాడు, మెడలో మాల వేసుకుంటాడు, సిలువ గుర్తులాగా వేసుకుంటాడు, రోజంతా ఆటో తోలుకుంటా ఉంటాడు. ఏం ఉపయోగం చెప్పండి దానివల్ల? నీ మనస్సు నిలుపుకోలేనప్పుడు, నీ మనస్సు స్థిరంగా లేనప్పుడు, నువ్వు ఉపవాసం ఉండి ఏదో పాపపు ఆలోచనలు నీ మనసులోనికి వస్తున్నప్పుడు నీ ఉపవాసం వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, దేవుని దగ్గర విచారణ చేస్తూ తమ మనసుని ఎక్కడ నిలుపుకున్నారు? దేవుని దగ్గర నిలుపుకున్నారు. తర్వాత ఇంకేం చేశారంటే, వాళ్ళు ఎక్కడ నిలబడినారు చెప్పండి? దేవుని మందిరములో నిలబడ్డారు. అక్కడ ఉంది, యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడుకున్నారు వాళ్ళందరూ. ఎవరెవరు కూడుకున్నారు? రాజు ఒక్కడే కూడుకున్నారా? సమస్య వచ్చింది రాజుకు ఒక్కనికేనా? ఇప్పుడు రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నారంటే రాజు ఒక్కడిని చంపేస్తారు, అందులో ఉన్న ప్రజలందరినీ చంపేస్తారు, శత్రువులు అందరినీ చంపేస్తారు. అందుకు వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధిలో 13వ వచనం చదవండి. యూదా వారందరూ తమ శిష్యువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. యూదా వారందరంట తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ, అంటే కుటుంబాలు, శిశువులు కూడా, అప్పుడే పుట్టిన బిడ్డలున్నా కానీ పాలు తాగే పిల్లలు కూడా ఎక్కడున్నారు చెప్పండి? ఎంత మంచి తెగింపమ్మ వాళ్ళది. ఎందుకంటే 3 రాజ్యాలు వచ్చి నాశనం చేయబోతున్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే, కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే, ఈరోజు నేను రానులేనమ్మా ఉపవాస కుడికి, ఈ ఒక్కరోజు మీరు వెళ్ళరని నేను చెప్తారు. అవునా కాదా? కానీ ఇక్కడ అలా ఉన్నారా? కాదు. శిశువులు కూడా, భార్యలు, పిల్లలు. కొంతమంది భార్యలు మాత్రమే ఉంటారు కానీ భర్తలు ఉండరు, భర్తలు మాత్రమే ఉంటారు కానీ కొంతమంది భార్యలు ఉండరు. అంటే వాళ్ళు కుటుంబాలుగా దేవుని మందిరంలో ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను, మనము కూడా అందరము కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉంటే ఉపవాసం ఉన్నప్పుడు అది ఎంతో దీవెన, ఆశీర్వాదం.
ఇంకా చెప్పాలంటే దేవుని సన్నిధిలో కూడుకుని వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంట? నీవే మాకు దిక్కు అని ప్రార్థించారు. అంటే ఇక్కడ ఈ ప్రార్థన మనకి ఏమర్థం అవుతుందంటే, నీవే మాకు దిక్కు అంటే ఇంకా వేరే ఆధారం లేదు. అందుకే ఇక్కడ పైన ఒక మాట అంటే చూడండి, 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రభువా ఏం చేయాలా? ఒకటి కాదు, రెండు కాదు, 3 రాజ్యాలు మా మీదకి వచ్చాయి, వాళ్ళతో మేము ఎలాగ యుద్ధం చేయాలా అంటే ఇంకా వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు మేము ఎటు వెళ్ళినా తప్పించుకోలేము, మాకు ఒకటే దిక్కు, ఒకటే మార్గం, దేవుడు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడలేరు. అందుకంటున్నారు మాకు ఏమి చేయాలో తోచటం లేదు. దేవుని బిడ్డలారా, నీకు ఏమి చేయాలో తోచటం లేదా? ఏమి చేయాలో అర్థం కావటం లేదా? నీ కుటుంబం విషయమై, నీ సంసారం విషయమై, నీ జీవితం విషయమై ఒక్కొక్కసారి మనము ఎటు పోవాలో ఎటు దిక్కుతోచని స్థితిలో ఉంటుంటాం. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో నీవే మాకు దిక్కు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎప్పుడు? ఉపవాసం ఉన్నప్పుడు. దేవుని బిడ్డ, ఈ ఉపవాస కూడికకు వచ్చిన నీవు ధన్యురాలవు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉందా? ఏంటయ్యా నా కుటుంబం ఇలా అయిపోయింది అని అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? అయితే ఉపవాసం ఉండి నువ్వు కూడా ఈ యొక్క యెహోషాపాతు రాజు, యూదా ప్రజల వలె మనమందరం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారండి? గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తారనమాట. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? దేవుని యొద్ద విచారించారు, మనసును నిలుపుకున్నారు, దేవుని మందిరంలో నిలబడ్డారు. ఎక్కడ నిలబడ్డారు? ఈరోజు మనం ఎక్కడ నిలబడుతున్నాం ఉపవాసం ఉన్నప్పుడు? తర్వాత నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇంకా మనుషుల మీద ఆధారపడటం లేదు, పూర్తిగా దేవుణ్ణి ఆనుకొని ఉన్నారు. ఓకేనా? అయితే ఈ ఉపవాసం ఈ విధంగా చేయటం ద్వారా వారికి వచ్చిన ఫలితం ఏంటి, రిజల్ట్ ఏంటి, వారికి వచ్చిన విజయం, ఎలాంటి విజయం వచ్చింది, నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఈరోజు మన ధ్యానం. మన వాక్య ధ్యానం ఏంటయ్యా అంటే, ఉపవాస దినమును చాటించిన యెహోషాపాతు. అందరు చెప్పండి ఏంటి? ఉపవాస దినమును చాటించిన యెహోషాపాతు. ఒక 5 సంగతులు నేను తెలియజేస్తాను. రండి. మొదటిదిగా అసలు ఏం జరిగింది నెక్స్ట్ స్టెప్ అంటే, వాళ్ళందరూ ఉపవాసం ఉన్నప్పుడు 13వ వచనం చదవండి. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా ఏమొచ్చిందంట? ఆ సమాజంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యహజీయేలు. ఏంటి అతని పేరు చెప్పండి? యహజీయేలు. అతను ఒక లేవీయుడని మనం అక్కడ లేఖనాల్లో చూస్తుంటున్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలందరూ ఉపవాసం ఉన్నారో, ఎప్పుడైతే కుటుంబాలుగా దేవుని సన్నిధిలో గడిపారో మనస్సు నిలుపుకొని, వెంటనే దేవుని ఆత్మ ఏమైంది చెప్పండి? అతని మీదికంట దిగి వచ్చింది. అర్థమవుతుందమ్మా? యెహోవా ఆత్మ అతని మీదికి దిగింది. కాబట్టి ఉపవాసం ఉండటం ద్వారా వారికి వచ్చిన మొదటి ఫలితం ఏందయ్యా అంటే, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది. అందరు చెప్పండమ్మా ఏంటి? ఉపవాసం ఉండటం ద్వారా జరిగిన గొప్ప అద్భుతం ఏంటి? మొదటి కార్యం ఏంటి? దేవుని ఆత్మ మీదకు వచ్చింది. ఉపవాసం ఉంటే మనం దేంతో నింపబడతాం చెప్పండి? దేవుని ఆత్మతో నింపబడతాం. ఈరోజు ఈ తెల్ల బట్టలు వేసుకొని, ఈ మాలలు వేసుకొని తిరిగి ఉపవాసం అని చెప్పుకునే వాళ్ళకి అసలు ఆత్మ వస్తుందా? వీళ్ళకు దేవుని ఆత్మతో నింపబడుతున్నారా? దురాత్మతో నింపబడుతున్నారు. ఈరోజు మాలలు వేసుకొని కూడా బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, సినిమాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, చెడ్డ పాపపు తలంపులు. ఎక్కడుంది నీకు ఆత్మ? కొంతమందికి దేవుని ఆత్మ అంటే ఈరోజు మనకు పరిశుద్ధాత్మగా మనం చెప్పుకుంటాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడు ఉంటాడో చెప్పమంటారా? నువ్వు ఎక్కువగా ఉపవాస ప్రార్థనలో ఉండు, తప్పకుండానే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావు. ఈరోజు చాలామందికి దేవుని ఆత్మ ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? కొంతమందికి పెద్దగా వాయిద్యాలు వాయిస్తూ ఉంటే దేవుని ఆత్మ వస్తుంది. అవునా కాదమ్మా? వస్తుందా లేదా అంటే వాళ్ళు చెప్పుకుంటుంటారు. చాలామందికి దేవుని ఆత్మ అంటే పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి అయ్యగారు ఫాస్ట్గా పాట పాడి డ్రమ్స్ కొట్టే వాళ్ళు స్పీడ్గా డబ్బ కొడతా ఉంటుంటే, ఒక టెంపో హై రేంజ్లో పెడితే అప్పుడు వస్తున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు దేవుని ఆత్మ. ఉపవాసము ద్వారా నువ్వు కనిపెడితే అప్పుడు నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటాను, నువ్వు పరిశుద్ధాత్మ అనుభవాలకు దూరం అయిపోయి ఎన్ని రోజులు అవుతావని.
దేవుని ఆత్మను కోల్పోయి ఎన్ని రోజులు అవుతా ఉంది? దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ అనుభవాలకు దూరం అయిపోయి నువ్వు ఎన్ని రోజులు అవుతా ఉంది? దేవుని ఆత్మ లేక దురాత్మలతో కొట్టబడతా ఉన్నావా? నీ కుటుంబం అల్లరి ఆత్మలతో కొట్టబడతా ఉందా? నీ కుటుంబం చీకటి శక్తుల ప్రభావంతో నింపబడిందా? ఈరోజు నువ్వు ఉపవాసం ఉండటం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నీ కుటుంబంలో ఉన్న అల్లరితో కూడిన ఆత్మలు, చీకటి ఆత్మలు, దురాత్మలన్నిటిని దేవుడు పారదోలి నిన్ను ఏ ఆత్మతో నింపుతాడు చెప్పండి? పరిశుద్ధాత్మతో. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ అనుభవాలు కావాలంటే మీకు కావాల్సింది డ్రమ్స్, వాయిద్యాలు కాదు. పరిశుద్ధాత్మ కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నిన్ను నింపుతాడు. అవునా కాదమ్మా? ఈరోజు ప్రత్యేకంగా ఒక డ్రమ్ము తీసుకొని పోతారు కొంతమంది చర్చిలలోకి. ఎందుకురా బాబు డ్రమ్ అంటే? ఈ డ్రమ్ ఉండాలన్నా ఏమున్నా లేకపోయినా, ఎందుకంటే ఇది స్పీడ్ కొడితే ఏమొస్తుందంట? ఆత్మ. ఇన్స్ట్రుమెంట్స్ అంటే హోలీ స్పిరిట్, ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఆ ఇన్స్ట్రుమెంట్సా? పరిశుద్ధాత్మ దేవుడు వాయిద్యాల మీద ఆధారపడేవాడా? పరిశుద్ధాత్మ దేవుడు మైక్ శబ్దాల మీద, డీజే బాక్సుల మీద ఆధారపడేవాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఫాస్ట్గా పాట పాడుతుంటే వచ్చేవాడా? కాదు కాదు కాదు. నువ్వు ఉపవాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని ఆత్మతో అప్పుడు నింపబడతావు నువ్వు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస దినాన్ని చాటించడం ద్వారా ఇశ్రాయేలు ప్రజల్లోనికి ఏమొచ్చింది చెప్పండి? దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగింది. ఈరోజు నువ్వు కూడా పరిశుద్ధాత్మ అనుభవాలకు దూరం అయిపోయింటే, దేవునితో వ్యక్తిగత సహవాసానికి నువ్వు దూరం అయిపోయింటే, దేవునితో ప్రార్థన సహవాసానికి నువ్వు, ప్రార్థన ఆత్మకు నువ్వు దూరం అయిపోయింటే, దేవునితో వాక్యం చదివే ఆత్మను కోల్పోయింటే, ఈరోజు నువ్వు ఉపవాస దినాన నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నువ్వు దూరం అయిపోయిన పరిశుద్ధాత్మ అనుభవాలను మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు కోల్పోయిన పరిశుద్ధాత్మ శక్తిని మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇంతకతను ఏం చేశాడంట? చదవండి నెక్స్ట్. దేవుని ఆత్మ అతని మీదికి రాగా అతడి ఇలాగు ప్రకటించెను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేశాడంట? అతను ప్రకటించాడు. ఏం చేశాడు చెప్పండి అమ్మా? పరిశుద్ధాత్మ వచ్చిండు అనడానికి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనడానికి నిదర్శనం ఇదే. ఏం చేస్తామంట? ప్రకటిస్తాం. ప్రకటించడం అంటే ఏం ప్రకటించాడు? దేవుని మాటలు ప్రకటించాడా? వ్యర్థమైన మాటలు ప్రకటించాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు ప్రకటిస్తావు. గుర్తుపెట్టుకో. దేవుని మాటలను లోకానికి ప్రకటిస్తావు, దేవుని మాటలు సమాజానికి ప్రకటిస్తావు, దేవుని మాటలు సంఘానికి ప్రకటిస్తావు. అది పరిశుద్ధాత్మ అనుభవాలంటే. అర్థమవుతుందమ్మా? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పెద్ద పెద్దగా గంతులు కేకలేయడం కాదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తావు. నువ్వు ఒకరోజు వాక్యం చదవవు, ఇతరులకు దేవుని గురించి సువార్త చెప్పవు, నీ సాక్ష్యం చెప్పవు, దేవుని వాక్యాన్ని ప్రకటించవు, ఒకరోజు ప్రార్థన చేయవు, వాక్యం ధ్యానం ఉండదు, మరలనేమో నీకేమొచ్చిందని చెప్పుకుంటారు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఇది కరెక్టేనా? పరిశుద్ధాత్మ వస్తే నువ్వు ఖచ్చితంగా ఉదయం లేచి ముందు మోకరించి ప్రార్థన చేస్తావు, నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని చదువుతావు, చదివిన వాక్యాన్ని లోకానికి ప్రకటిస్తావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీలో ఏం చేస్తాడు చెప్పండి? నీలో మంట రేపుతాడు. ఇతరులకు వాక్యం చెప్పాలా, సువార్త చెప్పాలనే మంట నీలో ప్రేరేపిస్తాడు దేవుడు. అది పరిశుద్ధాత్మ యొక్క అనుభవం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవం నీకు కావాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? మనమందరము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస దినాన్ని చాటించిన యెహోషాపాతు మొదటి ఫలితం ఏంటి చెప్పండి? దేవుని ఆత్మ మీదకు దిగి వచ్చింది. రెండో మాట ఏంటంటే అక్కడ 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి, నా వైపు చూడాలమ్మా. యెహోషాపాతు ఏమయ్యాడంట? ఎప్పుడు భయపడ్డాడు? ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, యెహోషాపాతు 3 గుంపులు నీ మీదికి వస్తా ఉన్నాయి, నువ్వేం చేస్తావు ఇప్పుడు అంటే, వెంటనే ఆయనకి ఏం పట్టుకుని చెప్పండి? భయం పట్టుకుని. ఎప్పుడు ఉపవాసం ఉండలేదు అప్పటికి. అయితే ఉపవాసం ఉన్న తర్వాత ఎప్పుడైతే ఈ ఆత్మ అతని మీదకి వచ్చింది, యెహజీయేలు మీదకి వచ్చి అతను ప్రకటించాడో, ఏమని ప్రకటించాడు? ఇశ్రాయేలు ప్రజలారా, క్షమించండి, యూదావారులారా, మీరు భయపడగాకండి. ఆ 3 గుంపులను చూసి మీరు భయపడవద్దు. రేపు యుద్ధానికి వెళ్ళండి, దేవుడు వారిని మీకు అప్పగిస్తాడు అన్నాడా లేదా? చదవండి ఒకసారి ఆ మాట. 16వ వచనం. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజోను ఎక్కుడు మార్గమున వచ్చెదరు,
మీరు ఎరువేలు అరణ్యమున ముందరనున్న వాగు దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోటాడాల్సిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను మీరందరూ చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని ఆత్మతో నింపబడిన ఆ వ్యక్తి ఏమన్నాడు? మీరు భయపడగాకండి, వాళ్ళు వస్తారు, రేపు వెళ్ళండి యుద్ధంలో. మీరు పోటాడాల్సిన పని లేదు, మీరు నిలబడుకొని ఉండండి. రేపు మీ దేవుడైన యెహోవా కలగజేయి రక్షణను మీరు చూచెదరని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాటలు వచ్చినాయో, యుద్ధం ఇంకా జరగలేదు అప్పటికి. వెంటనే ఏం చేశాడు తెలిసిన? యెహోషాపాతు అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడిని ఏం చేశారంటమ్మా? 19వ వచనం, కహాతీయుల సంతతి వారు, కోరహీల సంతతి వారు, లేవీయులు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఏం చేస్తున్నారు చెప్పండి? అందరు చెప్పాలా? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతించారు. తర్వాత 21వ వచనంలో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరము ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడు అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఏం చేశారంట? ఇక్కడ కూడా స్తుతి అనే పదం కనపస్తా ఉంది. తర్వాత మనం గమనించినట్లయితే 26వ వచనంలో, 4వ దినమున వారు బెరాకాలోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయ అని పేరు. బెరాక అంటే కింద ఏమని రాయబడింది? స్తుతి. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఉపవాసం ఉన్నారో, వీరి నోట్లో వాళ్ళకి నోటికి వచ్చిన పదాలు ఏంటి చెప్పండి? స్తుతి, 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 స్తుతి. ఉపవాసానికి ముందు, ఉపవాసం ఉండక ముందు ఆ ప్రజలను చూసి ఏమైపోయారు చెప్పండి? భయపడ్డారు. ఉపవాసం ఉన్న తర్వాత ఇంకా యుద్ధం కూడా జరగలేదు, అప్పటికే వాళ్ళ నోట్లో ఏం ప్రారంభమైన చెప్పండి? స్తుతులు, స్తోత్రాలు. అంటే నేను ఇలా చెప్తాను, ఉపవాస దినమును చాటించిన యెహోషాపాతు, దానివల్ల వాళ్ళకు వచ్చిన రెండవ ఫలితం ఏంటంటే భయము పోయింది, వారి నోట ఏమొచ్చింది? స్తుతి వచ్చింది. అది రెండో మాట. అర్థమైందా? ఉపవాస దినమును చాటించిన యెహోషాపాతు, దానివల్ల కలిగిన రెండో అనుభవం ఏంటంటే ఉపవాసం ఉండటం ద్వారా భయం పోయింది, వారి నోట ఏమొచ్చింది చెప్పండి? స్తుతులు వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కూడికకు వచ్చిన మీరు సమస్యలతో భయపడతా ఉన్నారా? జీవితాన్ని చూసి భయపడుతున్నారా? లోకాన్ని చూసి భయపడతా ఉన్నావా? మనుషులను చూసి భయపడతా ఉన్నావా? సమస్యలను తట్టుకోలేక భయపడతా ఉన్నావా? ఉపవాస ప్రార్థన ద్వారా నీ భయం పోతుంది. నీ నోట్లో దేవుడు ఏమి ఉంచుతారు చెప్పండి? స్తుతులు. స్తుతులు ఎప్పుడు చేస్తాము? దేవుడు మన కొరకు మేలు చేసినప్పుడు స్తుతులు చేస్తాం. దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తాం. దేవుడు చేసిన మేలను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తాం. స్తుతి, ఆరాధన. ఈరోజు ఎందుకు నువ్వు దేవుని స్తుతించలేకపోతా ఉన్నావు? ఎందుకు నువ్వు దేవుని ఆరాధించలేకపోతున్నావు అంటే నువ్వు ఉపవాసం ఉండటంలే. ఉపవాసం ఉంటే దేవుడు మేలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ అద్భుత కార్యాలను బట్టి నువ్వేం చేస్తావు? దేవుణ్ణి స్తుతిస్తావు. అవునా కాదమ్మా? దేవుడు అద్భుత కార్యాలు చేయకపోతే నువ్వు స్తుతిస్తావా? దేవుడు నీ జీవితంలో మేలు చేయకపోతే నువ్వు కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటావా? మరి మేలు చేయాలంటే ఏం చేయాలా? ఉపవాసం ఉండాలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యూదా వారు ఉపవాసం ఉన్నప్పుడు వారికి ఉన్న భయం పోయింది, వారి నోట ఏమొచ్చింది చెప్పండి? స్తుతులు వచ్చాయి. ఈరోజు నీకున్న భయం పోవాలా? నీకున్న ఏ భయముతో, ఏ సమస్యలతో నువ్వు భయపడతా ఉన్నావు? ఏ సమస్యలతో నువ్వు కృంగిపోతా ఉన్నావు? ఏ సమస్యలతో నువ్వు నలిగిపోతా ఉన్నావు? భయం పట్టుకొని నిన్ను వేధిస్తా ఉందా? నువ్వు ఉపవాసం ఉండు. ప్రియ సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రులారా, ఏ భయము నిన్ను బాధ పెడతా ఉంది? ఒకసారి ఆలోచించండి. కుటుంబ భయమా? అమ్మో నా కుటుంబం ఏమైపోతుందని భయపడుతున్నావా? నా ఉద్యోగం ఏమైపోతుందని నువ్వు భయపడతా ఉన్నావా? ఏంటి నా కుటుంబ పరిస్థితి అల్లకొల్లోలం అయిపోయిందని నువ్వు భయపడతా ఉన్నావా? ఈ ఉపవాస దినం ద్వారా దేవుడు నీ భయాన్ని తీసేస్తాడు. నీ నోట్లో ఏమి ఇస్తాడు చెప్పండి? స్తుతులు. స్తుతి ఆరాధన చేసే వీరులంగా మనం దేవుడు తయారు చేస్తాడు. యుద్ధం ఇంకా ప్రారంభించలేదు, అయినా సరే అప్పటికే వాళ్ళ నోట్లో ఏమొచ్చినాయి చెప్పండి? స్తుతి, 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 స్తుతి ప్రారంభించాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఎందుకు ఉండాలి చెప్పండి అమ్మా? ఉపవాసం ఉండటం ద్వారా ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎన్ని అనుభవాలు చెప్పాను? 2 చెప్పాను. ఒకటి, దేవుని ఆత్మ మీదకు దిగి వచ్చింది. రెండోది, భయము పోయి స్తుతి వారి నోట వచ్చింది. తర్వాత వారు ఉపవాస దినాన్ని చాటించుట ద్వారా వారు కలిగిన మూడవ అనుభవం, మూడవ ఫలితం ఏంటయ్యా అంటే, చదవండి 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. ఎవరిని పెట్టారంట?
మాటుగాండ్రను పెట్టారు గనుక వారు ఏమయ్యారంట? హతులైరి. ఎన్ని గుంపులు అంటే ఏ గుంపులు వీళ్ళ మీదకి వచ్చాయో ఆ గుంపులన్నీ ఏమైపోయినాయంట? హతమైపోయినాయి. దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ పాటలు పాడుతూ స్తుతించడం ప్రారంభించాడో, మాటుగాండ్రను కొంతమందిని పెట్టినప్పుడు అప్పుడు ఆ మాటుగాండ్రు వాళ్ళ మీద భయంకరంగా హతం చేసి ఒక్కరిని కూడా తప్పించుకొనియలేదంట. చదవండి మరలా 23వ వచనంలో. అమ్మోనీయులను, మోయాబీలను, శేయిరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శేయిరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో నొకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టి, అంటే బొత్తిగా చంపిరి. తర్వాత ఇంకా ఏం జరిగింది? యుద్ధంలో వారిలే ఒకరినొకరు చంపుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసానికి వచ్చిన 3వ ఫలితం ఏంటయ్యా అంటే 3 గుంపుల శత్రువులు ఏమైపోయారు చెప్పండి అమ్మా? హతమైపోయారు. అవునా కదా? ఒక గుంప 2 గుంప వచ్చింది? ఇప్పుడు ఒక గుంపు వచ్చింది అనుకోండి ఎదురుగా, వీళ్ళు కూడా వెళ్ళి యుద్ధం చేయొచ్చు. వీళ్ళది ఒక గుంపు ఉంది కాబట్టి ఆ గుంపు ఈ గుంపు పోట్లాడారు. 3 గుంపులు అంటే ఎలా ఉంటాయి? వాళ్ళు చుట్టుముడతారు. ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోట్లాడగలడు. ఒక వ్యక్తికి చుట్టూ 3 4 చుట్టుముట్టారనుకోండి, తప్పించుకోగలడు ఈ వ్యక్తి? వీరి మీదకి వచ్చిన శత్రువు 3 గుంపులుగా వస్తే వీరే హతమైపోవాలి వాస్తవం చెప్పాలంటే. కానీ ఉపవాసం ఉండటం ద్వారా ఈ 3 గుంపులను వీళ్ళు ఏం చేశారు చెప్పండి? హతం చేశారు. 3వ మాట ఏంటయ్యా అంటే ఉపవాస దినాన్ని చాటించిన యెహోషాపాతు 3 గుంపుల శత్రువులను హతం చేశారు. అందరు చెప్పండి ఏంటి? 3 గుంపుల శత్రువులను హతం చేశారు. ఒక్కర్లు కాదు, ఇద్దరు కాదు. అమ్మోనీయులు, మోయాబీలు, శేయిరు మన్యవాసులు, ఈ 3 గుంపులు కూడా ఒక్క దినాన హతం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ఉపవాసం. తల్లి, ఈరోజు మన మీదికి ఒక శ్రమ రాదు. ఎన్ని శ్రమలు వస్తాయి? ఒక్కొక్కసారి ఒకేసారి 30 శ్రమలు వస్తాయి. అవునా కదా? ఒక్కొక్కసారి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మధ్యలో చిక్కుకుపోయి ఉంటాం. సమస్యల మధ్యలో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. ఇటు వెళ్దామంటే ఇటు శ్రమలు, ఇటు వెళ్దామంటే ఇటు బాధలు, ముందుకు వెళ్దామంటే ముందు బాధలు, పుట్టింటికి వెళ్దామంటే పుట్టింటికాడ సమాధానం ఉండదు, అత్తగారింటికి వెళ్దామంటే అక్కడ సమాధానం ఉండదు. ఒక్కొక్కసారి ఇంట్లో ఉందామంటే భర్త పోడు, భార్య పోడు, బయటికి వెళ్దామంటే వీధిలో వాళ్ళు పోడు. ఒక్కొక్కసారి సమస్యలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాం. సమస్యలు చుట్టుముడతాయి మనల్ని, తెలుసా? గుంపులు గుంపులుగా మన చుట్టూ వచ్చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గుంపులుగా అంటే 3 గుంపులుగా వచ్చేస్తాయి సమస్యలు మన మీదికి. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? 3 గుంపుల శత్రువులను కూడా ఏం చేశాడు? దేవుడు హతం చేశాడు. ఈరోజు శత్రువుని నీ మీదకి ఎన్ని గుంపులుగా వస్తున్నాడు. నీ చుట్టుముడుతున్నాడు సాతాను గాడు నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేయడానికి, నీ ఆత్మీయతను పాడు చేయడానికి వాడు 3 గుంపులుగా 3 సేనలుగా నీ మీదకి వచ్చినా సరే మనం ఏం చేయాలి చెప్పండి? మనకున్న బలం ఏంటి? ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాడు ఎన్ని గుంపులుగా వచ్చినా, శ్రమలు నీకు ఎన్ని గుంపులుగా వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు నీ ముందున్నా సరే నువ్వు సులభంగా వాటిని జయిస్తావు. వాటిని హతం చేసే వాళ్ళుగా దేవుడు మనల్ని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదువుదాం. 2 దినవృత్తాంతాలు 25 వచనం. యెహోషాపాతు 24 నుంచి చదువుదాం. యూదా వారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకోలేదు. బాబా, ఎంత గొప్ప విజయం అమ్మా! ఇక అందరు వచ్చారు. ఇప్పుడు సైన్యం వెళ్ళి మాటుగాండ్రలు యుద్ధం చేసి వాళ్ళందరినీ హతం చేస్తే ఇప్పుడు ప్రజలందరూ వస్తారా లేదా? వెళ్ళగానే అక్కడ ఏం జరిగింది అంటే 25 వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినాలు పట్టెను. బాబా, ఎంత గొప్ప ఆశీర్వాదం అమ్మా! 3 గుంపులుగా వస్తే ఆ 3 గుంపులు హతం చేశారు ఇక్కడ ఈ సైన్యము. తర్వాత అంట అక్కడికి వెళ్ళి చూడగానే అందరూ, యెహోషాపాతు తన ప్రజలు, అక్కడ ఎవరున్నారు? శవాలుగా వాళ్ళు పడి ఉన్నారు. ఆ శవాల పక్కన ఏమున్నాయంట? విస్తారమైన కొల్ల సొమ్ము. చదవండి మరలా. విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలు. నగలు కనపొస్తే మనోళ్ళకి ఇంకా పరిగెత్తుతారేమో. నగలు కనపొచ్చినాయంట. నగలంటే బంగారమే కదమ్మా. ఎంత
విస్తారమైన నగలు అక్కడ కనబడెను. తర్వాత వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిది. ఎంత గొప్ప ఆశీర్వాదం! వాళ్ళ చేతిలో చావాల్సింది, అలాంటిది ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా వాళ్ళని చంపడమే కాదు, వారి దగ్గర ఉన్న విస్తారమైన సంపద తాము తీసుకొని ఒలుచుకొని పోగలిగినంత కంటే ఎక్కువగా తీసుకొని పోయారంట. తర్వాత అక్కడ కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. కొల్ల సొమ్ము విస్తారమా కొంచెమా? విస్తారమైన సంపద, విస్తారమైన సొమ్ము, దాన్ని కూర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందంట? అసలు 3 రోజులంటే ఎంత డబ్బు, ఎంత ఐశ్వర్యం, ఎంత నగలు కదండి. ఇప్పుడు వీళ్ళ మీదకి వచ్చింది ఒక గుంప, 2 గుంప, 3 గుంపులు వచ్చినాయి. అందుకేనేమో దేవుడు 3 దినాల సంపద ఇచ్చాడు. అవునా కాదా దేవుని బిడ్డలారా? దీనికి అంతటి కారణం ఏంటి చెప్పండి? ఉపవాసకుడికి. అవునా కదా? కొంచెం కొల్ల సొమ్మ, విస్తారమైన కొల్ల సొమ్మ? విస్తారమైన కొల్ల సొమ్మును వాళ్ళు సమకూర్చుకున్నారు, విస్తారమైన సంపదను దక్కించుకున్నారు. కాబట్టి 4వ మాట ఏంటయ్యా అంటే, ఉపవాస దినాన్ని చాటించుట ద్వారా విస్తారమైన సంపద దక్కించుకున్నారు. అందరు చెప్పండి ఏంటి? విస్తారమైన సంపద సమకూర్చుకున్నారు. నేను మరలా చెప్తున్నాను, ఆర్థికంగా నువ్వు ఇబ్బందులు పడుతున్నావా? అప్పుల పాలైన పరిస్థితుల్లో ఉన్నావా? ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఎప్పుడైనా సరే మీరు మనుషుల మీద ఆధారపడగాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొంతమంది పలానా అయ్యగారి దగ్గరికి వెళ్తే మా అప్పులు పోతాయి, ఆ అయ్యగారు ప్రార్థన చేస్తే మా అప్పులు పోతాయి, ఇవన్నీ మీరు నమ్మవాకండి, అసలు వెళ్ళమాకండి అక్కడికి. నీ అప్పులు పోవాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఇక్కడ ఉపవాసం ఉందండి. అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏముంది, ఏదో ఒక ప్రార్థన చేసి ఒక మాట అయిపోయింది. దేవుని దగ్గరికి రా, ఉపవాసం ఉండి కనిపెట్టు. దేవుడు ఎలాంటి సంపద ఇస్తాడమ్మా? విస్తారమైన సంపదను మనము కూర్చుకుంటాం. ఎంత గొప్ప ఆశీర్వాదం! అప్పులు ఉన్నాయని చెప్పేసి మరలా అప్పు చేయడానికి మనుషుల మీద ఆధారపడమాక. 2 రూపాయలు వడ్డీ తీరటం లేదని 3 రూపాయలు వడ్డీకి మరలా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అది తీరటం లేని 5 రూపాయలు వడ్డీకి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇంకా అప్పులు ఏమైపోతాయి? ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులంగా మనం ఎప్పుడు అప్పు చేయని వాళ్ళంగానే ఉండాలి, అప్పు చేయకూడదు. నేను చాలాసార్లు నాకు దేవుడు పాఠాలు నేర్పించాడు. సులభంగా అప్పు చేయడం నాకు అలవాటు అయిపోయేది. నాకు ఒక్కసారి సిగ్గు అనిపించేది. నిజంగా సేవకులంగా మనం అప్పు చేయకూడదు, అప్పు అనేది ఉండకూడదు మన జీవితంలో. దేవుడే కార్యం చేస్తాడు. సమస్య వచ్చిందా? ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. జవాబు రాకపోతే మరల రోజు ప్రార్థన చేయి, 2 రోజులు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నీకు విస్తారమైన సంపద అనుగ్రహిస్తాడు. అంతేగాని నాకు ఆశీర్వాదం రావాలని, సంపద రావాలని కొంతమంది ఏం చేస్తున్నారు? గుండు కొట్టించుకుంటున్నారు. అవునా కదా? నేను మొక్కున్నానని చెప్పేసి గుండు కొట్టించుకుంటే నీకు సంపద వస్తుందా? మాల వేసుకుంటే నువ్వు మారిపోతావా? ఈ మధ్య ఈ మాలలు వేసుకునే వాళ్ళు ఎక్కువ ఏంటంటే శ్రమలు, కష్టాలు ఎక్కువ ఉంటే మాలలు వేసుకుంటున్నారంట. అవునా కదమ్మా? ఏదో జరుగుతుంది. మాలలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకుంటే నీ జీవితంలో మార్పు వస్తుందా? నీ సమస్యలు పోతాయి అనుకుంటున్నావా? సమస్య పోవాలంటే, అప్పులు పోవాలంటే, నీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు ఆశీర్వదిస్తాడు. విస్తారమైన సంపద. నేను అంటాను, మన సంఘం కూడా దేవుడు విస్తారమైన ఆత్మలు సంఘానికి వెళ్ళాలంటే మనం అందరం కలిసి ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మన సంఘం విస్తారమైన సంపదతో, విస్తారమైన ఆశీర్వాదాలతో, విస్తారమైన ఆత్మలతో మన సంఘం నింపబడాలంటే మనమందరం కలిసి ఉపవాస దినాన ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మనకి ఎలాంటి ఆత్మలు ఇస్తారు తెలుసునా? 3 దినాలు సరిపోయే ఆత్మలు. 3 రోజులు కాదు, 30 రోజులు పెట్టినా, మీటింగులు పెట్టినా నిండిపోయే ఆత్మలు దేవుడు మన సంఘానికి అనుగ్రహిస్తాడు. సంఘం ఎందుకు డెవలప్ అవ్వటం లేదంటే, సంఘం ఎందుకు అభివృద్ధి చెందటం లేదంటే కారణం ప్రార్థన జీవితం లేకనే, ఉపవాసాలు లేకనే. ఈరోజు సంఘాలు చాలామంది అంటారు, ఏమయ్యా మాది చిన్న సంఘం ఎందుకు డెవలప్ అవ్వట్లేదంటే మాకు సరైన సపోర్ట్ లేదండి, ఆర్థిక సపోర్ట్ లేదండి, సహకరించే వాళ్ళు. ఇదే నువ్వు చెప్పాల్సిన కారణం. సిగ్గుపడాలా చెప్పాలంటే. నీ సంఘం డెవలప్ అవ్వటం లేదంటే ఒకటే మాట, నువ్వు సరైన ఉపవాసం ఉండటం లేదని, అంతే. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మనుషుల సపోర్ట్ ఎందుకు నీకు? దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు.
ఉపవాసం ఉండి మనం కూడా ప్రార్థన చేస్తే విస్తారమైన ఆత్మలు దేవుడు మనకిస్తాడు. మందిరం నిండిపోయే ఆత్మలు దేవుడు మనకిస్తాడు. విస్తారమైన పరిచర్య మనకిస్తాడు. 3 దినాలు చేయగలిగినంత పరిచర్య దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు భౌతికంగా కుటుంబంలో ఉన్న ఆశీర్వాదాలు, ఆర్థికపరమైన ఆశీర్వాదాలు కావాలన్నా మనం ఉపవాసం ఉండాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలన్నా మనం ఏం చేయాలమ్మా? ఉపవాసం ఉండాలి. కాబట్టి ఉపవాసము ద్వారా జరిగిన 4వ ఫలితం ఏంటి అంటే విస్తారమైన సంపదను వారు కూర్చుకున్నారు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. ఇంకేం జరిగిన తర్వాత వాళ్ళందరూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయారు. 26వ వచనం ఇందాక చదివాను కదా. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇంకా తర్వాత వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళ రాజ్యమని యెరూషలేముకు వెళ్ళిపోయారు. అక్కడ తంబురలు బూరలు పట్టుకొని అందరూ ఘనంగా దేవుని స్తుతిస్తూ, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, స్వరమండలు బూరలు ఊదుకుంటూ దేవుడు వారిపైన ఇచ్చిన విజయానికి గొప్పగా ప్రభువును గణపరుస్తూ వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా గణపరుస్తూ వెళ్ళారో చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటి మీదకి వీళ్ళ భయం వెళ్ళిపోయింది. దేవుని భయం పోయింది. అప్పటిదాకా వీళ్ళు భయపడిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళని చూసి ప్రజలు భయపడతా ఉన్నారు, చుట్టుపక్కల ఉన్న శత్రువులు. అప్పుడు రాజ్యం ఎలా ఉన్నదో తెలుసునా? చదవండి 30వ వచనం. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. రాజ్యం ఏమైంది చెప్పండి? 5వ మాట ఏంటంటే ఉపవాస దినాన్ని చాటించిన యెహోషాపాతు 5వదిగా రాజ్యము నిమ్మలంగా ఉంది. రాజ్యం ఎలా ఉంది చెప్పండి? నెమ్మదిగా ఉంది. ఇక రాజ్యంలో ఏ గొడవలు లేవు. ఎందుకో చెప్పమంటారా? నిమ్మలంగా ఉంది. అంతకుముందు కూడా ప్రశాంతంగానే ఉన్నది, కానీ ఈ యుద్ధం జరిగిన తర్వాత ఎందుకు నిమ్మలంగా ఉంది చెప్పండి? ఆ యుద్ధంలో వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? సంపద. ఎలాంటి సంపద? ఒకటి శత్రుశేషమంతా నశింపజేశారు. అంతేకాకుండా నిమ్మలం ఎప్పుడు వస్తుంది? మన కుటుంబంలో ఎప్పుడు సమాధానం ఉంటుంది? ₹1 అప్పు లేకుండా సమాధానంగా సమృద్ధిగా ఉంటే అప్పుడు నిమ్మలంగా ఉంటామా లేదా? ఇంటి నిండా అప్పులు ఉంటే హృదయంలో సమాధానం ఉంటుందా? ఇప్పుడు వీళ్ళకి అప్పులు ఉన్నట్లా? ఒకవేళ అప్పులు ఉన్నా కానీ ఏమైంది? విస్తారమైన సంపద వచ్చింది కాబట్టి వాళ్ళ రాజ్యంలో ఏముందంట? నిమ్మలం, ప్రశాంతత, నెమ్మది. దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాల్లో నిమ్మలంగా ఉండాలంటే, కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, మన హృదయంలో నెమ్మది ఉండాలంటే, మన సంఘములో సమాధానం, నిమ్మలం, ప్రశాంతత ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం. ఎందుకు నువ్వు కలవరపడుతున్నావో తెలుసునా? చిన్నదానికి పెద్దదానికి ఎందుకు నువ్వు కృంగిపోతున్నావో తెలుసునా? ప్రతిదానికి పిచ్చి పెట్టిన దానిలాగా ఎందుకు అరుస్తున్నావో చెప్పమంటావా? సరైన ఉపవాసం లేకనే. ఉపవాస ప్రార్థన చేసి చూడండి, మీ కుటుంబంలో ఎంత నెమ్మదినిస్తాడో దేవుడు. అప్పుడు చూడండి, ఉపవాస ప్రార్థన ద్వారా సమస్యలు అన్నీ తొలగిపోతాయి. సమస్యలు పోవాలంటే ఏం చేయాలి చెప్పమ్మా? ఉపవాసం. ఫాస్టింగ్ ప్రేయర్ చేయి, నీకు సమస్య నుంచి దేవుడు జవాబిస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా నీ సమస్యలన్నీ దూరం చేస్తాడు. నీకున్న బాధలు, దుఃఖమంతా తొలగిస్తాడు. తర్వాత నువ్వు ఎక్కడైతే పాపంలో పడిపోతా ఉన్నావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతా ఉన్నావో ఒకసారి గమనించు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, పాపం పైన కూడా జయం ఇస్తాడు. అవునా కాదా? దేవుని బిడ్డలారా, అసలు విశ్వాసికి హృదయంలో ఎందుకు నెమ్మది ఉండదు చెప్పండి? లోకంలో పడిపోతేనే నెమ్మది ఉండదు. పాపంలో పడిపోతేనే, విశ్వాసి దిగజారిపోతే హృదయంలో నెమ్మది ఉండదు విశ్వాసికి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కూడిక ద్వారా ఎక్కడ నువ్వు పడిపోయావు, ఎక్కడ నువ్వు దిగజారిపోయావు, ఎక్కడ నీ హృదయంలో నెమ్మది నువ్వు కోల్పోయావు, ఎక్కడ దేవుడిచ్చిన సమాధానానికి నువ్వు దూరం అయిపోయావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నీ హృదయానికి సమాధానం ఇస్తాడు. కోల్పోయిన ఆత్మీయ స్థితిని మరలా అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో నెమ్మదినిస్తాడు. నిమ్మలంగా ఉంటావు నువ్వు. ఎందుకు కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోతుంది తెలుసా? ఎందుకు కుటుంబంలో సాతానుగాడు గలిబిలి లేపుతున్నాడు తెలుసా? సరైన ఉపవాస ప్రార్థన లేకనే. కాబట్టి అందుకే యెహోషాపాతు ఏం చేశాడు చెప్పండి? ఉపవాస దినమును చాటించిన యెహోషాపాతు. అందరు చెప్పండి ఏంటి? ఉపవాస దినమును చాటించిన యెహోషాపాతు. దాని ఫలితం ఏంటి? ఎన్ని సంగతులు చెప్పా? 5 సంగతులు. మొదటి మాట, దేవుని ఆత్మ దిగి వచ్చింది. రెండో మాట, భయము పోయి నోట స్తుతి వచ్చింది. మూడో మాట, 3 గుంపుల శత్రువులను హతం చేశారు. 4వ మాట, విస్తారమైన సంపదను సమకూర్చుకున్నారు. 5వ మాట, రాజ్యము నిమ్మలంగా ఉన్నది. దీనికి అంతటి కారణం ఏంటి? ఉపవాసం. ఈరోజు నువ్వు కూడా ఉపవాసం ఉంటే ఈ 5 రకాల ఆశీర్వాదాలు దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు.